థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు కూడా తప్పులేదు. ఓకే మాల్కొండ గారు ఇప్పుడు లక్ష్మణరావు గారు చెప్తారు ఏ ప్రభుత్వంలో హత్యలు జరిగితే ఆ ప్రభుత్వం అధినేత బాధ్యత అని చెప్పాడు కదా. సరే చంద్రబాబు నాయుడు గారు చేసిన అనుకున్నారు కదా, ఎమ్మడే మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఏ మీకరమైన 5 సంవత్సరాలు మీకు అత్యంత ప్రియతమైనటువంటి ఇష్టమైనటువంటి ఆదరణీయమైనటువంటి బాబాయ్ కదా మీ బాబాయ్ తీసుకురాలేకపోయినటువంటి అసమర్థ ప్రభుత్వం చూపించండి. మీరు ఏం చేశావు మరి 5 సంవత్సరాలు ఏం చేశావు? 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీ బాబాయ్ చనిపోయాక అధికారంలోకి వచ్చావు, ఏం చేసావు? అప్పుడు 5 సంవత్సరాలు కార్యాలయం చేసావు. మీ సొంత బాబాయ్ హత్య చేస్తే ఛేదించలేకపోయా, ముద్దాయిలను దాచిపెట్టావు, అక్కడ పోయి ఢిల్లీలో పోయి పొరుగుదండాలు పెట్టావు. మాట్లాడేది మీరు ముట్టుకు మల్తారులు కట్టే నిజంగానే మీరు అదైతే నిరూపించండి. ఇప్పుడు పోలీసు వ్యవస్థ సిబిఐ అంత మీద నిరూపించండి. ఇప్పుడు మీ లొల్లి అయిపోయిన తర్వాత మేము మాట్లాడతాం అనుకుంటాం, మీ వినే అవసరం లేదు. వర్మ గారు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారే వైఎస్ వివేకానంద రెడ్డి చెప్పిండని అభిప్రాయపడుతున్నాడు. ఆయన 8 మంది అరెస్ట్ అయిన తర్వాత సిబిఐ విచారణ అయిన తర్వాత కూడా బాలకోట గారు ఎవరైతే అవినాష్ రెడ్డి వివేకానంద గారిని చంపారో, ఎవరైతే మీకు నిజంగా మీరు నిజంగానే మీకు బాధ్యత ఉంటే, మీకు ప్రజలకు నిజాలు తెలియపరచాలనుకుంటే, నిజంగా మీరు రాజకీయంగా చేయాలా అనుకోకపోతే నిరూపించండి. మీకు చేత కదా, మీకు చావలేదా, మీరు ఉట్టు మాటలేనా? ఎందుకంటే మీరు అధికారం మీ చేతిలో ఉంది, ఎంతకాలం కాలక్షేపం చేస్తారు? నిరూపించండి మీకు దమ్ముంటే. మీరు ఊరకండి సార్. మీరు సార్ వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు బాలకోట ఒక్క నిమిషం అండి, అసలు సబ్జెక్ట్ కాదు, అన్నెసరీగా అందులోకి వెళ్తారు, టైం వేస్ట్. అది వాళ్ళు చూసుకుంటారు. వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున చాలా 2 పాయింట్లు, చాలా మంచి పాయింట్లు చెప్పారు సార్. ఏం చెప్పారంటే, పవన్ కళ్యాణ్ గారికి సమాజం మీద ఎంత ప్రేమ వచ్చిందేమో అనుకున్నాను నేను. అసలు ఆ ప్రేమ చూస్తే నేను తట్టుకోలేకపోయా. అయ్యా ఏమైనా అంటే, మిడ్ డే మీల్స్ కి మీరు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు, అసలు మామూలు విషయం కాదండి. అన్నా క్యాంటీన్కి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టమంటే మిడ్ డే మీల్స్ కి పెట్టారండి. నారాయణ గారు, ఆ గౌరవనీయుల సీఎం గారు మీకు ధన్యవాదాలు, నమస్కారం అండి. వంగి పొరులు దండాలు పెట్టారు. ఉన్న అన్న మీల్స్ తీసారు కదా, 5 రూపాయలు పేదలకు ఇచ్చి దాన్ని, అది మీకు ఏం కలిసి వచ్చిందండి? మీరు ఎందుకు ఇలాంటివన్నీ డిస్కస్ చేసుకుని అనవసరంగా మళ్ళీ ఆల్తో అనిపించుకుంటారు? 5 రూపాయలు పేదలకు పెడితే మీకు ఏం నష్టం? ఎన్టీఆర్ కాకపోతే వైఎస్ఆర్ పెట్టుకోవాల్సింది కదా. మీరు అసలు ఉంచలేదు కదా, పేరు కాదు కదండి, ఫలితం కావాలి ఎవరికన్నా. వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యత డిప్యూటీ సీఎం గా ఏమడగాలంటే, మిడ్ డే మీల్స్ లో నాణ్యమైన భోజనం, పౌష్టికాహారం అందించాలి, పిల్లల మెనుగు పెంచాలి. పిల్లలకి అన్నం తింటే కడుపు నొప్పి వస్తుంది, గుడ్డు తింటే వాంతులు అవుతూ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ అస్వస్థతకి గురై పిల్లలందరూ కూడా హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. ఆ మెన్యూను నాణ్యత పెంచాలని పవన్ కళ్యాణ్ గారికి మంచి మాట అన్నారు. ఏం మాటలు చంద్రబాబు నాయుడు గారికి రామ్ భజన, చంద్రబాబు నాయుడు భజన చేయడానికి మీరు అసెంబ్లీకి వెళ్ళేది. మీరు వెళ్ళండి, పోనీ ఆయన దానికి వెళ్తుంటే మీరు వెళ్ళొచ్చు కదా, మీకు అవకాశం ఉంది కదా. చంద్రబాబు నాయుడు భజన చేయవచ్చు, అందరూ కోరేది అదే కదా. ఒక నిమిషం లక్ష్మణ్, ఇప్పుడు అందరూ అడిగేది అదే, మీకు అవకాశం ఉంది, పోనీ వాళ్ళు భజన చేసుకుంటారు, వాళ్ళు కూటమి కాబట్టి వాళ్ళు భజనలు చేసుకుంటారో, కీర్తనలు పాడుకుంటారో, మీకు ఎందుకండి? మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు వెళ్ళి ప్రశ్నించండి. చాలా మంచి ప్రశ్న అడిగారు వర్మ గారు, చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. మీరు నిన్న కాక మొన్ననే కోన రవికమ్మ గారు మాట్లాడితే కూర్చో ఏంటి 2 నిమిషాలు టైం వల్ల జ్యోతుల నెహ్రూ గారు మాట్లాడితే కూర్చో అంటే ఆయన 5 సార్లు ఎమ్మెల్యే చేశారు సార్.
అటువంటి వ్యక్తి వాళ్ళు నాయకులు అసెంబ్లీకి వచ్చే ధైర్యం తెచ్చుకోమని చెప్పండి. లేకపోతే ఏమన్నా మిగిలిపోయిన మాటలు ఉంటే భూమి తాగించండి. వివేక్ రెస్పాండ్. వివేక్ రెస్పాండ్. వాయిస్ వినిపిస్తారా? ఓకే భూమి కానీ ఉంటే ఓకే. వివేక్ రెస్పాండ్. చెప్పండి. తాగించి అసెంబ్లీకి రమ్మని ఒక నిమిషం, చెప్పండి. ఒక నిమిషం. వివేక్ మాట్లాడండి. దేని గురించి ప్రశ్న ఏమడిగారు? ఓకే, ఏదైతే అసెంబ్లీలో మీకు సంబంధించే పడటం లేదు, అక్కడ ప్రతిపక్షమే మీరు అవుతున్నారని. యాక్చువల్గా ఇది బిగినింగ్ లోనే చెప్పాను, ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లోనే చెప్పాను. స్వపక్షమైన విపక్షమైన మేమే చేస్తాము, ఎందుకంటే వాళ్ళకు ప్రతిపక్షం అనే హోదా 11 లేవు కాబట్టి, వాళ్ళ అర్హత సాధించలేదు కాబట్టి 2 పాత్రలు మేమే పోషిస్తున్నాము. అక్కడ కూడా చాలా నిజాయితీగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సమస్యల్ని స్పష్టంగా మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ సమస్యను సాల్వ్ చేయాలని డైరెక్ట్ గానే స్పీకర్ గారి విన్నపం ద్వారా మంత్రులను అడుగుతున్నారు. మంత్రులు విదిన్ నో టైం నోట్ చేసుకుంటున్నారు, ఆ ప్రశ్నని రిజాల్వ్ చేస్తున్నారు. దానికి లక్ష్మణ్ వెయిట్, ఆయన ఆపండి, మాట్లాడండి. సో ఇప్పుడు మేము అసెంబ్లీలో ఒక చట్టబద్ధమైన పరిపాలనలో ఒక ఏమంటారు రాజ్యాంగం ప్రకారము చట్టసభల్లో మాట్లాడాల్సిన గౌరవమైన భాషతో మాట్లాడుతున్నాము. ప్రజల సమస్యలు నిజాయితీగా చర్చిస్తున్నాము, వారికి సంబంధించిన పరిష్కారాలు చూస్తున్నాము. మంత్రులకు సంబంధించిన విదిన్ నో టైంలో దానికి సొల్యూషన్స్ ఏంటి, వారికి ఎమ్మెల్యేలకు ఉన్న ఇబ్బందులు, ఆయా స్థానిక నియోజకవర్గాల్లో ఉన్న ఇబ్బందులు ఏంటి, అలాగే ఈ 11 మంది వచ్చినా కూడా వారి సమస్యలు లేవనెత్తినప్పుడు అలాగే మేలు జరుగుతుంది రండని చెప్తున్నాము. మేము స్వపక్షము విపక్షము మేమే ఆ పాత్ర పోషిస్తున్నాము. మాలో మాకు గొడవలు జరగట్లేదు, ప్రజా సమస్యలు చర్చించి వాళ్ళని రిజాల్వ్ చేస్తున్నాము, గర్వంగా చెప్పుకుంటున్నాము మేమే 2 పాత్రలు పోషిస్తున్నాము అని. గొడవలు కాదు అవి. మాలో మాకు ఉన్నప్పటికీ కూడా ఏంటి, మాలో మాకు ఏవైతే సమస్యలు ఉన్నాయని మా 2-3 పార్టీలకు ఉన్నప్పటికీ కూడా అక్కడికి వచ్చేసరికి ప్రజల సమస్యల అజెండానే ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్నాము. ఎవరైనా మొహమాటం లేకోకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము మాకు కావాలని. ఇది ఇంకా మంచి ఆహ్వానించాలి. మాలో మేము కుమ్మక్క అయిపోయి లేకపోతే ఇక్కడక్కడ దోపిడీ చేద్దాము వాళ్ళలాగా మేము మాట్లాడట్లేదు. మేము ఓపెన్ గానే చెప్తున్నాం, అధ్యక్ష మాకు ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ మాకు సమస్య ఉంది, మంత్రి గారు దీని మీద రెస్పాండ్ కావాలని. ఇంతకన్నా ఫెయిర్ గా ఇంకెక్కడ జరుగుతుంది? ఓపెన్ గా మీ ముందే కదా మాట్లాడుతున్నాం, ప్రజలకు అర్థమయ్యేటట్టే మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెన్స్, మేము ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తున్నాము. అది ప్రభుత్వం యొక్క గొప్పదనం. ఓకే లక్ష్మణ్. వర్మ గారు వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు మద్యపానం డోర్ డెలివరీ చేస్తున్నారు సార్, మద్యపానాన్ని ఇంటింటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేస్తున్నారు. దానికి స్విగ్గీ ఇచ్చారేమో, అలా ఆర్డర్ తీసుకెళ్ళి అదే సార్ బెల్ట్ షాపులు ఇంటికో ఒక్కొక్క గ్రామానికి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు వసూలు చేసి డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు ఇంటికి. సమాధానం నేను చెప్పచ్చా? ఏంటి డెలివరీ ఏంటి వివేక్ చెప్పండి. లక్ష్మణ్ మీరు ప్రశ్న అడిగాడు, ఆయన సమాధానం చెప్తానంటున్నారు. వినండి ఆ డోర్ డెలివరీ ఏంటో. అరే వినండి ఆయనకి చెప్పండి. ఇప్పుడు ప్రైవేట్ ఇంతకుముందు మద్యము గవర్నమెంట్ షాపుల ద్వారా వైసీపీ ప్రభుత్వం అమ్మింది. ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? ప్రైవేట్ సంస్థలు తీసుకున్నాయి. అంటే ఒక ఇండివిజువల్ వ్యక్తులు తీసుకున్నారు. ఆ ఇండివిజువల్ వ్యక్తులు దాన్ని ఒక వ్యాపారంగా అనుకుంటున్నారు. అతను ఏమనుకున్నాడంటే అతను ఉన్న ఏరియాలలో సరిగ్గా వ్యాపారం జరగట్లేదు కాబట్టి ఆ ఏరియా కొంచెం రిమోట్ ఏరియా, దూరంగా ఉన్న ఏరియా. సో అతను ఏమనుకున్నాడంటే నా వ్యాపారం బాగా జరగాలంటే మీరు ఇక్కడికి రావడం ఎందుకు, మళ్ళీ దారిలో పడిపోవడము, లేకపోతే బైక్ లో పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. మీరు ఎవరైతే డబ్బులు కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటారు, ఫోన్ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటారు కదా. సో డబ్బుల వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు.